కాబట్టి ఇక్కడ మనం గమనించట్లయితే పరిహరింపజేసిన ఆ పాపమును మరి ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకొని చెప్పన్నాడు ఆయన. చూడండి, నిర్వహించిన వాగ్దానం చూసినట్లయితే కనుక నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేస్తాను, నీ పాపములను మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధుల పేపైన దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఒకరికి పర్మిషన్ తీసుకొని మన అతిక్రమంలో తుడిచివేసే దేవుడు కాదండి. ఎందుకంటే కనుక మానవుడు చేసిన ప్రతి పాపము కూడా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు దేవుడి యొక్క చేతిలో నుంచి మానవుడు జారిపడిపోవడము, సాతాను ఒడిలో పడిపోయి జోలపాటికి బానిసైపోయినాడండి. ఆ మానవుని దేవుడు చూశాడు. కాబట్టి ఆ మనుషుని తిరిగి అనేది నడిపించుకోవడానికి పాపమే అడ్డుపడి ఉన్నట్టు చూస్తున్నాం. కాబట్టి ఆ పాపమును పరిహరింపజేస్తేనే కానీ, మానవుడు చేసిన అతిక్రమములను తుడిచివేస్తేనే కానీ ఆ మనుషులు తిరిగి దేవుని వద్దకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి సర్వసృష్టిగా చనిపోయిన దేవుడు చేస్తాడని కనుక